Hello all, welcome back to our YouTube channel of JNDH Updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And regarding for the notes and materials, so if you want any notes and materials, please do join in our Telegram channel. The link is in the channel about. And first year నుంచి fourth year వరకు అన్ని notes like including EC, Triple E, Mechanical, Civil, all the notes have been uploaded in our Telegram channel. So if you want to access, please do access. You can join in our Telegram channel. The link is in the channel about. And if you don't have any doubts or queries, you can directly DM through Instagram. The link is in also in the channel about. And so many of them are asking regarding for the special supplies and grace marks list. So in this video we are going to explore that. And let me explain first of all about the special supplies. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ సప్లీస్ గురించి చాలామంది అడుగుతున్నారు కదా, ఏంటి అసలు స్పెషల్ సప్లీస్ కండక్ట్ చేస్తారా చేయరా 2022 వాళ్ళకి, 2023 వాళ్ళకి అండ్ 2024 వాళ్ళకి. సో నేను క్లారిటీగా కొన్ని విషయాలు అయితే చెప్తాను. ఏంటంటే లైక్ మ్యాక్సిమం ఫస్ట్ ఆఫ్ ఆల్ 2022 బ్యాచ్ వాళ్ళకి కోవిడ్ బ్యాచ్ కాబట్టి వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ అయినాయి కాబట్టి వాళ్ళకి మ్యాక్సిమం టు మ్యాక్సిమం లైక్ పాస్అవుట్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ ఉన్నది. సో దట్ ఈస్ ద రీజన్ వాళ్ళకి ఏంటంటే అన్ని సబ్జెక్టులు ఇచ్చి 2022 వాళ్ళకి స్పెషల్ సప్లీస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఫర్ ఎక్స్పెషల్లీ 2022. అండ్ 2023కి వచ్చేసరికి సేమ్ గ్రీస్ మార్క్స్ ఇష్యూ ఉండి లైక్ వాళ్ళకి కూడా కోవిడ్లో ఆన్లైన్ క్లాసెస్ జరిగినాయి కాబట్టి అండ్ పాస్అవుట్ పర్సంటేజ్ కూడా చాలా పాస్అవుట్ పర్సంటేజ్ కొంచెం ఇంక్రీజ్ అయింది బికాస్ డ్యూ టు ద గ్రేస్ మార్క్స్. వాళ్ళకి అప్పుడు 10 గ్రేస్ మార్క్స్ ఇచ్చి మళ్ళీ 30 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు కాబట్టి 2023 వాళ్ళకి లైక్ ఆ గ్రేస్ మార్క్స్కి కొంచెం ఇష్యూ ఉండే. ఆ ఇష్యూ రిజాల్వ్ అయ్యి గ్రేస్ మార్క్స్ అందరూ 30 గ్రేస్ మార్క్స్ పెట్టేసుకొని అండ్ 2023 వాళ్ళందరికీ మ్యాక్సిమం పాస్అవుట్ పర్సంటేజ్ అనేది కొంచెం ఎక్కువ పెరిగింది ఫర్ కంపేరింగ్ టు 2022. అండ్ గ్రేస్ మార్క్స్ కూడా వాళ్ళకి 10, 9, 7 ఇచ్చి మళ్ళీ 30, 23 చేశారు. సో ఆ 30 గ్రేస్ మార్క్స్ పెట్టి కూడా చాలామంది వెళ్ళిపోయారు. అండ్ వాళ్ళకి 2023 వాళ్ళకి ఓన్లీ 5 సబ్జెక్ట్సే ఇచ్చారు ఫర్ స్పెషల్ సప్లీ కోసం. ఓన్లీ 5 సబ్జెక్ట్స్ 1 నుంచి 4 వరకు ఓన్లీ 5 సబ్జెక్ట్స్, మీ ఇష్టం ఉన్న 5 సబ్జెక్ట్స్ మాత్రమే రాయాలని ఒక కండిషన్ అయితే ఉంది ఫర్ 2023 బ్యాచెస్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఫర్ 2024 ఎస్పెషల్లీ మీకోసమే. ఎందుకంటే మీరు కనీసం జేఎన్టీహెచ్ వాళ్ళకి లెటర్ ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు. సో ఇట్స్ టైమ్ ఈజ్ అప్ గైస్. అండ్ 3132 ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. సో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. సో బెటర్ టు ప్రిపేర్. సో 3132, 4142, 1112 అన్ని ఎగ్జామ్స్ అనేది ఈ కమింగ్ మంత్స్లో మీకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీ సైడ్ నుంచి అయితే మాకు ఏం రెస్పాన్స్ రావటం లేదండి స్టూడెంట్స్ నుంచి. సో వీ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ దిస్ స్పెషల్ సప్లీస్. మెయిన్లీ సారీ అబౌట్ దాట్. యాక్చువల్గా ఒక జేఎన్టీహెచ్ ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి చాలా మెసేజెస్ వచ్చాయి, వాట్ ఈస్ దిస్, హెల్ప్ చేయండి అని. బట్ మీ నుంచి అయితే ఏం రెస్పాన్స్ రాలేదు మాకైతే. సో మాకు కానీ ఎవరికైనా సరే మేము అందరం హెల్ప్ చేయడానికే ఉన్నాం. బట్ యూ గైస్ ఆర్ నాట్ ఈవెన్ ట్రయింగ్ టు ఎగ్జిక్యూట్ ఇట్. సో దెర్ ఈస్ నో స్పెషల్ సప్లీ ఫర్ 2024 బ్యాచెస్. అండ్ ఇట్స్ ఆల్రెడీ November 29. And that's it guys from my that's it. మ్యాక్సిమం అయితే 2024 వాళ్ళకైతే స్పెషల్ సప్లీస్ అనేది కండక్ట్ చేయడం జరగదు. అండ్ బికాస్ పాస్అవుట్ పర్సంటేజ్ అనేది చాలా బాగుంది. అండ్ ఆ స్టూడెంట్స్ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు కూడా గ్రేస్ మార్క్స్ పెట్టుకొని వెళ్ళిపోయారు. అండ్ రిమైనింగ్ వాళ్ళు స్పెషల్ సప్లీస్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అండ్ సారీ గైస్, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండే, వాయిస్ కరెక్ట్ వస్తలేదు. అంటే స్పెషల్ సప్లీస్ కోసం ఎవరైతే వెయిట్ చేయడం లేదు. అండ్ దట్స్ వై వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ రెస్పాన్సెస్. మ్యాక్సిమం అందరూ లైక్
సప్లీస్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, ఓకే, లైక్ మీకు 2-1లో ఎగ్జామ్స్, 2-1, 2-2లో స్పెషల్ ఓన్లీ 2-1, 2-2లో ఉంటే మాత్రం మీకు 2024 వస్తుంది. బట్ 3-1, 3-2, 4-1, 4-2, 1-1, 1-2లో ఉంటే మాత్రం మీకైతే 2025 పాస్ అవుట్ అనే ఇయర్ వస్తుంది ఇన్ సిఎంఎం. సో దట్స్ ఇట్ గైస్ రిగార్డింగ్ ఫర్ ద స్పెషల్ సప్లీస్ అయితే ఈసారి అయితే కండక్ట్ చేయడం లేదు. అండ్ ఈసారి కండక్ట్ చేయకుండా 2025 వాళ్ళకి కూడా మ్యాక్సిమం అయితే కండక్ట్ చేయరు. అండ్ గ్రేస్ మార్క్స్ గురించి కొద్దిగా డౌట్ ఉన్నట్టుంది ఎవరికైనా. మీరు ఎప్పుడు పాస్ అయినా సరే, 2024లో పాస్ అయినా, 2025లో పాస్ అయినా, 2026లో పాస్ అయినా, 30 and 23 గ్రేస్ మార్క్స్ ఆర్ అప్లికేబుల్. సో ఎవరు చెప్పినా లైక్ మీకు మేము ఈ ఇయర్లో పాస్ అవుతున్నాం కదా, మాకు గ్రేస్ మార్క్స్ అనేవి తక్కువ ఉంటాయి అని అట్లేం లేదు. మీరు ఎప్పుడు పాస్ అయినా 30 and 23 గ్రేస్ మార్క్స్ ఆర్ మ్యాండేటరీ. ఇది ఎవరు R18 అన్ని రెగ్యులేషన్స్కి 30 and 23 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. సో డోంట్ బీ వరీ అబౌట్ దట్. అండ్ మీరు ఎప్పుడు పాస్ అయినా కానీ 30 and 23 గ్రేస్ మార్క్స్ ఆర్ అప్లికేబుల్. అండ్ సెకండ్ గ్రేస్ మార్క్స్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చాలామంది అడుగుతున్నారు కదా. మ్యాక్సిమం అయితే 2022లో చాలామంది పాస్ అవుట్స్ ఇయర్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక 5-6 లిస్ట్ అనేది రిలీజ్ అయింది. అండ్ రిగార్డింగ్ ఫర్ 2023 వాళ్ళకి పాస్ అవుట్ పర్సంటేజ్ అనేది పెరిగింది. అండ్ గ్రేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మ్యాక్సిమం రెగ్యులర్లోనే పాస్ అయ్యారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఒకటే లిస్ట్ రిలీజ్ అయింది. ఇన్ కంపేర్ టు 2000 మ్యాక్సిమం ఓన్లీ వన్ లిస్ట్ హ్యాస్ బీన్ రిలీజ్ ఇన్ 2023. అండ్ కంపేర్ టు 2024లో ఎన్ని లిస్ట్ మ్యాక్సిమం ఓన్లీ వన్ లిస్ట్ ఆల్రెడీ ఒక లిస్ట్ అయితే రిలీజ్ అయింది. బట్ అందరు సెకండ్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మేబీ దెర్ ఈజ్ నో ఇంకో లిస్ట్ అయితే రిలీజ్ కాకపోవచ్చు బికాస్ ఆఫ్ అవైలబిలిటీ సప్లిమెంట్ ఇష్యూ. లైక్ చాలామంది పాస్అవుట్ ఇయర్స్ ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ఇయర్లో చాలామంది పాస్అవుట్ అయ్యారు వితౌట్ గ్రేస్ మార్క్స్ తోటి. సో దెర్ ఈజ్ అన్ ఇష్యూ. ఒకవేళ వస్తే ఈ మ్యాక్సిమం మా 15th డేట్ వరకు వచ్చేస్తుంది గ్రేస్ మార్క్స్ లిస్ట్. ఆర్ఎల్స్ జేఎన్టీహెచ్ ఎవరైతే ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోండి. అండ్ జేఎన్టీహెచ్ వాళ్ళు మాన్యువల్గా అప్లికేషన్స్ అనేది సో దాట్స్ ద వీడియో గైస్ రిగార్డింగ్ ఫర్ జేఎన్టీహెచ్ స్పెషల్ సప్లీస్ అండ్ గ్రేస్ మార్క్స్. జేఎన్టీహెచ్ వాళ్ళు మ్యాక్సిమం మాన్యువల్గా అప్లికేషన్స్ తీసుకోమని చెప్తున్నాను అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ గురించి చెప్దాం అనుకున్నాను, బట్ ద వీడియో ఈజ్ గాట్ సో మచ్ లెంతీ. So I will make a special video on this credit based detention, what are the updates and regarding for that. And please subscribe to our channel, and please do like, share, subscribe to our channel. Tell me your kind of doubts or concerns unte kinda message cheyachchu, or you can directly DM through the Instagram. And thank you guys, thank you so much.